ఈరోజు ఇంత పరమ పవిత్రమైన రోజున అన్న మాట ఎందుకు చెప్పానంటే, గురుమండల స్వరూపిణి అయినటువంటి ఆ పరదేవత ఇంత గొప్ప నగరం విజయవాడ, కనకదుర్గమ్మ తల్లి యొక్క క్షేత్రం, ఇక్కడ కూర్చుని 4 మాటలు మాట్లాడగలగడం, ఆ తల్లి పాదముల మీద వాక్సుమములను సమర్పించుకునే అదృష్టం కలగడం పరదేవత యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తూ, మనకి శాస్త్రంలో సాధారణంగా పరబ్రహ్మ అని ఒక మాట వాడుతూ ఉంటాం. అసలు ఆ పరబ్రహ్మము అన్న మాటకి అర్థమేమి అన్నదానికి పౌరాణిక భాషలో అందరికీ తేలికగా అర్థం అవడానికి వీలుగా భాగవతంలో పోతన గారు దాన్ని నిర్వచనం చేస్తూ, ఎవ్వరు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడు ఇవ్విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు. ఏ ఒక్క పరబ్రహ్మము, ఏ ఒక్క దైవము అది కన్నుల ముందు కనపడాలని ఎక్కడా నియమం లేదు. ఆయన ఈ సమస్త సృష్టిని చేస్తూ ఉంటాడో, ఎవరు ఈ సృష్టినంతటినీ నిలబెడుతూ ఉంటాడో, ఎవరు మహాప్రళయంలో ఈ సృష్టినంతటినీ తనలోకి తీసుకుంటూ ఉంటాడో ఆయన పరబ్రహ్మము అని కీర్తింపబడతాడు. ఆయన ఒకనాడు ఉండడం, ఒకనాడు ఉండకపోవడం అన్న మాట అన్వయం కాదు. ఈ లోకములను పరిపాలించేటటువంటి చక్రవర్తులు, లోకములలో నివసించేటటువంటి వారు, సమస్త భూతములు మహాప్రళయములో అంతరించిపోయిన తరువాత సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ప్రకాశించనటువంటి సమయంలో కూడా వీరొక వెలుగు సహాయం అవసరం లేకుండా ఎవరు ప్రకాశిస్తూ ఉంటాడో ఆయన పరబ్రహ్మం. అందుకే శృతి అటువంటి పరబ్రహ్మం గురించి చెప్తూ, నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. అటువంటి పరమాత్మ ఎవ్వరూ లేని మహాప్రళయంలోనూ ఉంటాడు. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఆయనలోంచే సృష్టి జరుగుతుంది. నిలబడినప్పుడు యథార్థమునకు ఆయన అనుగ్రహమే. మళ్ళీ లయం జరిగినా, స్వల్పకాలిక లయం జరిగినా, మహాప్రళయం జరిగినా ఆయన అనుగ్రహము వలననే జరుగుతుంది. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీ సేవింతున్నంటారు గజేంద్రమోక్షణ ఘట్టంలో. ఈ లోకములను పరిపాలించేవారు, లోకములలో నివసిస్తున్నవారు అందరూ మహాప్రళయంలో లేకుండా పోయినా ఆయన ఒక్కడూ మాత్రం అట్లా ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకే ఆద్యంతములు లేనివాడు పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మము యథార్థమునకు పురుషుడనో స్త్రీ అనో నపుంసకుడనో నిర్వచనం చేయడం సాధ్యం కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సరసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. ఆయన స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తే స్త్రీ స్వరూపంగా పలుకుతుంది, పురుషస్వరూపంగా ఆరాధన చేస్తే పురుషస్వరూపంగా పలుకుతుంది. నపుంసకుడు అని కొన్ని నపుంసక నామాలు ఉంటాయి సహస్రనామాల్లో, పరంజ్యోతి ఇటువంటివి. అటువంటి రూపమా అంటే అది కాదు. తిరియక్క అంటే అది కాదు. నరుడా అంటే అది కాదు. ఏది కానివాడు కాబట్టే, ఏది కానిది కాబట్టే ఎన్ని రూపాలైనా పొందగలదు. ఇదే ఆమె రూపము అని మీరు అన్నారనుకోండి, ఆమె ఆ రూపమునందు తప్ప వేరొక రూపమునందు ప్రకాశించే అవకాశం ఉండదు. ఏ రూపము లేనప్పుడు దేశకాలములకు అనుగుణంగా ఎప్పుడు ఏ రూపాన్ని పొంది కార్యం సాధించాలో అటువంటి రూపమును ఆవిడ పొందుతూ ఉంటుంది. అందుకే మీరు గమనిస్తే ధర్మ సంస్థాపన విషయంలో శ్రీమన్నారాయణుని యొక్క ప్రతిజ్ఞ భగవద్గీతలో ఏది ఉంటుందో అదే దేవీ భాగవతంలో పరదేవత యొక్క ప్రతిజ్ఞ అయి ఉంటుంది. ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. ఎప్పుడెప్పుడు అధర్మం పెచ్చరిల్లిపోతుందో, ఎప్పుడెప్పుడు పాపం ఎక్కువైపోతుందో అప్పుడప్పుడు పరమాత్మ ఒక రూపాన్ని సృజించుకుని ఏ రూపము చేత తాను ధర్మ సంస్థాపన చేయడానికి అవకాశం ఉంటుందో అటువంటి రూపంతో ఈ భూమి మీదకి దిగి వస్తాడు.
అజాయమానో బహుధా విజాయతే అంటుంది శృతి. ఏ శరీరమును పొందవలసిన అవసరము లేనివాడు, పుట్టుక లేనివాడు అనేక రూపములను పొంది పుడుతున్నాడు. అందుకే వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. ఆ ఒక్క పరమాత్మ అనేక అవతారములుగా భూమి మీదకి వచ్చాడు. అదే ప్రతిజ్ఞ పరదేవతా స్వరూపంగా అమ్మవారు దేవీ భాగవతంలో చెప్తుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తున్నాను అంటుంది. అంటే నిజానికి అదే పరబ్రహ్మం స్త్రీ స్వరూపంగానూ ప్రకాశిస్తుంది, అదే పరబ్రహ్మం పురుష స్వరూపంగానూ ప్రకాశిస్తుంది. ఇందులో మీరు చమత్కారం గమనిస్తే అందరూ ఆరాధించి తీరవలసినటువంటి రూపంగా వేదముల చేత ప్రస్తుతి చేయబడినది. తెలిసినా తెలియకపోయినా, పండితుడైనా పామరుడైనా, స్త్రీ పురుష పండిత పామర కుల మత వివక్ష లేకుండా అందరూ ఆశ్రయించేది ఆరాధించేది ఎవరిని అంటే అమ్మరూపంగా పరదేవతని ఆరాధన చేస్తారు. అసలు యథార్థం చెప్పాలంటే వేదం అంది మాతృదేవో భవ అంది. నువ్వు పరదేవతని ఎక్కడికో వెళ్ళి దర్శనం చేయక్కర్లేదు. అమ్మ పరదేవతతో సమానమైనది కాదు, అమ్మయే పరదేవత. మాతృదేవో భవ. అమ్మ కన్నా పరదేవత ఉండే అవకాశం లేదు. పరదేవతయే అమ్మ రూపంలో భూమి మీద తిరుగుతోంది. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులంతటి వారు మాతృకా పంచకం చేస్తూ ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వార శివుల వ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్యేస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః అన్నారు. అమ్మ రూపంలో పరదేవత ఉంది కాబట్టే ఈ సృష్టి నడుస్తోంది. తన శరీరానికి ఎంత వైక్లభ్యం కలిగినా, ఎంత కష్టం కలిగినా, తాను ఎంత పథ్యం చేయవలసి వచ్చినా, ఎంత వికృతమైన ఆకారము తాను పొందవలసి వచ్చినా 9 నెలలు గర్భాన్ని ధరించి కడుపు గర్భాలయం చేసి అందులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చి మరణ సదృశమైన ప్రసూతి వేదన తాను పొంది బిడ్డని ప్రభవించిన తరువాత ప్రసవించిన తరువాత ఆమె తన నెత్తురు పాలగా చేసి పట్టి పెంచి పోషిస్తోంది. సంవత్సరం పాటు వాడు ఎప్పుడు మూత్ర విసర్జన చేస్తాడో, ఎప్పుడు మల విసర్జన చేస్తాడో అవసరం లేకుండా వంగి పంచాంగ నమస్కారం చేస్తే చాలు స్త్రీ అని అనడానికి కారణం అమ్మ సాక్షాత్తు పరదేవతాస్వరూపిణి అయి ఉన్నది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు కలిసి ఒకటిగా నిలబడినప్పుడు జ్యోతిస్వరూపంగా ఏ పరబ్రహ్మం ఉంటుందో అదే స్త్రీ స్వరూపంగా కూడా నిలబడుతుంది. అది సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత. అందుకే మీరు చూడండి, అమ్మని ఆరాధించడం అనేది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం. వేదం చదువుకోవడమో, సంస్కారమును పొందడమో, ప్రతిరోజు వేదాధ్యయనం చేయడం, ఇటువంటివి చేసేవాళ్ళు గాయత్రి అన్న పేరుతో అమ్మవారిని ఉపాసన చేస్తారు. ఇంకా బాగా జ్ఞానమును పొందాలి, నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకోవాలి, నాకు ఆ జ్ఞానము చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం పోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలనుకున్న వాళ్ళు శారదాస్వరూపాన్ని ఆరాధన చేస్తారు. నాకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంగా సంపత్తి కావాలన్నవాడు లక్ష్మీస్వరూపంగా ఆరాధన చేస్తాడు. శక్తి కావాలన్నవాడు పార్వతీదేవిని ఆరాధన చేస్తాడు. ఏమీ తెలియనటువంటి వాడు కూడా పోలేరమ్మ, మరిడమ్మ, తలుపులమ్మ ఇటువంటి పేర్లతో గ్రామదేవతగా ఆరాధన చేస్తారు. ప్రతి ఊరికి కూడా అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది అన్న విషయం రఘువంశంలో ఆ రామచంద్రమూర్తి యొక్క కుమారుడైనటువంటి కుశుడు
అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అయోధ్యానగర అధిష్టాన దేవత స్త్రీ స్వరూపంలో ప్రత్యక్షమై ఇంతకాలం ఇక్ష్వాకు వంశం పరిపాలన చేసిన రాజధాని విడిచిపెట్టి వెళ్ళిపోతావా, వెనక్కి వచ్చేసేయమని పిలిచింది. అందుకే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఎవరికి నమస్కారం చేస్తారు అంటే ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేస్తారు. ఇప్పుడు ఇవాళ నేను కాకినాడ విడిచిపెట్టి విజయవాడ ప్రవచనానికి వస్తున్నాను అనుకోండి, పులిమేర దాటే ముందు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అని చెప్పి వస్తాను. సర్వదేశములయందు సర్వకాలములయందు నన్ను పొదివి పట్టి రక్షించి కాపాడి నేను మళ్ళీ క్షేమంగా ఈ ఊరు తిరిగి వచ్చి ఇక్కడ నూకలు తినాలి, అన్నం తినాలి, అందుకని నూకాలమ్మ, అమ్మ నన్ను అనుగ్రహించు అని ఊరి అధిష్టాన దేవత, గ్రామదేవత అంటారు. ఆవిడికి నమస్కారం చేసి వస్తాం. మళ్ళీ ఊరిలో ప్రవేశించే ముందు మళ్ళీ ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మ ఏ ప్రమాదం జరగకుండా ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా సంతోషంగా నేను వెళ్ళిన కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకుని తిరిగి రావడానికి నా యందు శక్తిగా ప్రవేశించి నడిపించిన ఓ పరదేవత నీకు నమస్కరిస్తున్నానని నమస్కరించి పొలిమేర దాటి ఊరిలోకి వెడతారు. అంటే అసలు అమ్మవారి ఆరాధన లేకుండా ఉండడం అన్నది సనాతన ధర్మంలో లేదు. ఎందుకనంటే ప్రథమ నమస్కారం అమ్మతో మొదలైంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే. సృష్టికర్త ఆమెయే. ఆమెయే లోపల పిండం పెరగడానికి కారణమైంది. బిడ్డ పుట్టగానే తండ్రి ఇన్ని కోట్లకు పడగలెత్తిన వాడైనా పోషించలేడు. పాలిచ్చి పోషించేది అమ్మ, స్థితికర్త. పిల్లవాడికి నిద్ర పట్టాలి అంటే అమ్మ స్పర్శ తగిలి అమ్మ జోకుడితే నిద్రపోతాడు. స్వల్పకాలిక లయానికి నిద్ర అని పేరు. స్వల్పకాలిక లయం చేస్తుంది కాబట్టి అమ్మ పరదేవత. సృష్టి స్థితి లయ మూడిటిని అమ్మ చెయ్యగలదు. అందుకనే సాక్షాత్ ఆ పరదేవతయే భూమి మీద అమ్మగా ఉంది. అందుకని తొలి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి. అటువంటి అమ్మ దుర్గమ్మగా వెలిసి ఉంది. కొన్ని చోట్ల మీరు అమ్మవారి యొక్క స్వరూప వైశిష్ట్యాన్ని పరిశీలనం చేస్తే అవి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణిగా ఉంటుంది. అంటే ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త. అప్పుడు ఆమె ఇవ్వలేనిదన్నమాట అన్వయం కాదు. ప్రభుత్వము అని నేను ఒక మాట అన్నాను అనుకోండి, సర్వాధికారములు ప్రభుత్వమునందు నిక్షేపింపబడి ఉంటాయి. అదే ప్రభుత్వము ద్వారా రక్షణ కావలసి వచ్చిందనుకోండి, రక్షణ భటుల ద్వారా లభిస్తుంది. దేవాలయాల నిర్వహణ, దేవాలయాలలో పూజలు జరగడం, దేవాలయాల్ని ఆలంబనం చేసుకుని సంస్కృతిని నిలబెట్టుకుని ధర్మం కాపాడబడడం దేవాదాయ ధర్మాదాయ శాఖ చేస్తుంది. వైద్యం కావలసి వస్తే వైద్య ఆరోగ్య శాఖ చేస్తుంది. ఒకే ప్రభుత్వం ఇన్ని విభాగాల ద్వారా పనిచేసి ప్రజా సంరక్షణ క్షేమాన్ని చూసినట్టు ఒకే పరదేవత అనేక మంది దేవతల ద్వారా అనేక కార్యములను నిర్వహిస్తూ ఉంటుంది. సృష్టి స్థితి లయ మూడిటిని చెయ్యగలిగినదై పరబ్రహ్మస్వరూపిణి అయి దేనినైనా ఇవ్వగలిగినటువంటి స్వరూపాలుగా కొన్నిటిని కీర్తిస్తారు. అట్లా కీర్తింపబడేటటువంటి రూపాలలో దుర్గమ్మ, లలితా త్రిపుర సుందరి, కామాక్షి పరదేవత, శారదా పరదేవత వీళ్ళందరినీ కూడా సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణిగా కీర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి పరిమితులు లేవు. కామకోటి అని పిలుస్తారు. కోటి అంటే హద్దు, కోరికకి హద్దు. నీ కోరిక ఏదైనా కావచ్చుగాక, దానికి ఒక హద్దు ఉంటుంది. నాకు చదువు కావాలి, ఎంతవరకు చదువు కావాలి అంటే నేనెవరో నాకు యథార్థముగా తెలిసిన తరువాత ఇంకా చదువు పూర్తయిపోయినట్టే. అందుకే వేదము అంటారు. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేను ఆత్మ అని తెలియబడిన తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏం లేదు. కోటి అంటే హద్దు.
చిట్ట చివర ఎంత వరకు ఇవ్వవచ్చో, ఇక ఇవ్వడానికి ఆ తర్వాత ఏది ఉండని స్థితి ఎక్కడుంటుందో అక్కడ వరకు ఇవ్వగలిగినటువంటి దేవతాస్వరూపాలు. వాటిని పరబ్రహ్మస్వరూపిణి అంటారు. అటువంటి రూపాలలో దుర్గమ్మ ఒకతే. అందుకే దుర్గమ్మని కీర్తిస్తూ పోతన గారు భాగవత రచన ప్రారంభంలోనే ఒక మాట అంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. యథార్థానికి పోతన గారు మహాదార్శనికుడు. పండితుడు అంటే పద్యాలు వచ్చినవాడు అని కాదు. పండాహ అంటే సహజముగా జ్ఞానమును పొందినవాడు. కోట్ల జన్మలలో ఎక్కడో ఈశ్వరోపాసన చెయ్యగా 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 అది ఏదో ఒక జన్మలో పండుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మజ్ఞానమును పొందినట్టు, శృంగేరి చంద్రశేఖర భారతీ స్వామి వారు పొందినట్టు, రామకృష్ణ పరమహంస పొందినట్టు, వివేకానంద స్వామి పొందినట్టు, అరుణాచలంలో భగవాన్ రమణులు పొందినట్టు కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో అది అట్లా ఫలిస్తుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు. కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఆ చేసిన పుణ్యం ఫలించి అంతటా పరబ్రహ్మమే అన్న ఎరుక పొందుతారు. అది అద్వైతానుభూతి అని కీర్తింపబడుతుంది. అటువంటి స్థితిని పొందినవారు పోతన గారు. అందుకని ఆయనని పండితుడు అని పిలుస్తారు. ఆయన దుర్గమ్మ అన్న మాటని నిర్వచనం చేశారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే ఒక పద్యంలో నిజానికి తెలుగు జాతి రుణపడింది పోతన గారికి. ఎందుకనంటే ఏ బీజాక్షరములు అన్వయం చేసి అమ్మవారిని మనం పూజిస్తామో ఆ ప్రధాన బీజాక్షరాలన్నింటినీ కూడా తెలుగులో పద్యంగా మార్చారు. బీజాక్షరాన్ని ఉచ్చరించవలసి వచ్చిందనుకోండి, దానికి కొంత శౌచం అవసరం అవుతుంది. బీజాక్షరాన్ని పలికేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడా ఉచ్చారణ దోషం లేకుండా పలకవలసి ఉంటుంది. అటువంటి ఇబ్బంది రాకుండా ఆ బీజాక్షరముల చేత ఏ తల్లి మనల్ని అనుగ్రహిస్తోందో ఆ తల్లిని పిలవడానికి తేలికగా తెలుగు పద్యంగా అనుగ్రహించారు. అమ్మలగన్నయమ్మ, ఏ అమ్మలని కన్నా అమ్మ అంటే పరదేవతా స్వరూపాలైనటువంటి లోకంలో ఉన్న సమస్త అమ్మలను గన్న అమ్మ. అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ, సృష్టికర్త అయిన బ్రహ్మగారి శక్తి స్వరూపిణి అయినటువంటి సరస్వతికి, స్థితికర్త అయినటువంటి విష్ణువు యొక్క శక్తి అయిన లక్ష్మీదేవికి, ప్రళయకర్త అయినటువంటి హరుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవికి అమ్మగా నిలబడగలిగిన అమ్మ అంటే పరదేవతా స్వరూపిణి అయి సృష్టి స్థితి లయ జరగడానికి కారణమవుతున్న అమ్మ. ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఎంత పెద్ద అమ్మ అంటే ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ. ఈ సృష్టి ఎప్పుడుందని నువ్వు అంటున్నావో అంతకన్నా ముందు ఆవిడుంది. ఈ సృష్టి ఎప్పుడు మహాప్రళయంలో లేకుండా పోతుందో అప్పుడు ఆవిడుంది. మరి అప్పుడు ఉండి ఇప్పుడు ఉంటే ఆవిడ చాలా వయసులో పెద్దది కదా. అంటే నిత్యయవ్వన. ఆమెని కాలం ఏం చేయదు, కాలమును ఆమె చేస్తుంది. కాలము కూడా ఆగిపోయేటట్టు ఎవరు చేయగలరంటే ఆవిడ చేయగలరు. ఎందుకనంటే కాలము దేని చేత నడుస్తుంది? సూర్యచంద్రుల యొక్క గమనము చేత నడుస్తుంది. ఆ సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా లేకుండా సూర్యచంద్రుల గమనాన్ని మహాప్రళయంలో ఆపేసి ఇక మీరు ప్రకాశించక్కర్లేదు అని శాసించి నిలబడిపోయేది ఎవరు అంటే ఆ అమ్మ. అందుకని ఆమెకు కాల సంబంధం లేదు. అందుకే మీరు లలితా సహస్రనామం గమనిస్తే అందులో ఒక నామం కనపడుతుంది, తాటంక యుగళీభూత తపనోడు పమండల అని. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరు తాటంకాలు. సూర్యచంద్రులు కదులుతుంటే మన ఆయుర్దాయం నశించిపోతూ ఉంటుంది. ఇవాళ పొద్దుటికి ఇవాళ సాయంకాలానికి నా ఆయుర్దాయంలో ఒక పగలు పూర్తయిపోయింది. సూర్యచంద్రుల యొక్క గమనంలో ఆయువు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతిగతా పునర్ద దివసా కాలో జగద్వక్షక
లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యచంద్రులిద్దరూ కాలస్వరూపంలో లోకాన్ని గ్రసించేస్తూ ఉంటారు. అటువంటి సూర్యచంద్రులు అమ్మవారికి తాటంకాలు, ఆభరణాలు చెవులకు. అంటే ఆమె కాలాన్ని శాసించగలదు తప్ప కాలము ఆమెను శాసించదు. అందుకే ఆవిడ ఎప్పుడూ నవయవ్వన, నిత్యయవ్వన, నిత్యము యవ్వనమునందే ఉంటుంది. అంటే కాలము ఆమెను ఏమీ చెయ్యలేదు అని చెప్పడానికి. అందుకే శంకరులు అమ్మవారి కేశపాశాన్ని వర్ణిస్తే ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనకరంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ వన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం, నల్ల కలువల చిండు ఎలా ఉంటుందో అట్లా ఉంటుందట అమ్మవారి జుత్తు. అంటే అది తెల్లబడదు. అంటే కాలమునకు లొంగని తల్లి. అందుకని ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఎప్పుడు ఉంది అంటే ఎప్పుడు లేదన్న ప్రశ్న వెయ్యి, ఎప్పుడు ఉంది ఆవిడ. కాబట్టి ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ. సురలంటే దేవతలు, అరి అంటే శత్రువు, రాక్షసులు. రాక్షసుల యొక్క అమ్మ అయినటువంటి దితి కడుపు బాదుకుంటూ ఏడిచేటట్టుగా చేయగలిగిన అమ్మ. అంటే రాక్షస సంహారం చేయడానికి అనేక అవతారములను స్వీకరించి రాక్షసులను దునుమాడిన అమ్మ. కాబట్టి సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటంబలమనంబున ఉండెడి అమ్మ. ఆమె తనని ఎవరు లోపల నమ్ముకున్నారో అటువంటి దేవతల యొక్క స్త్రీల మనసులలో ఎప్పుడూ ఉండి వారి వైభవానికి కారణమవుతూ ఉంటుంది. లలితా సహస్రంలో ఒక నామం ఉంది, పులోమజార్చిత అని. పులోమజార్చిత అంటే పులోముని యొక్క కుమార్తె, ఇంద్రుని యొక్క భార్య శచీదేవి. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటుంది కాబట్టి భర్తకి ఇంద్రపదవి లభించింది, ఇంద్రపదవి నిలబడింది. ఆమె ఉపాసనా బలం ఇంద్రుణ్ణి ఇంద్రపదవిలో నిలబెట్టింది. పులోమజార్చిత అని పేరు. కాబట్టి ఆ తల్లి దేవతా స్త్రీల యొక్క మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. అటువంటి దుర్గమ్మ ఆ పరబ్రహ్మస్వరూపిణి, సృష్టి స్థితి ప్రళయములకు కూడా కారణమైనటువంటి తల్లి దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట. ఆమె దయతో మాకివ్వాలి. ఏమివ్వాలి అంటే కవిత్వ, మహత్వ, పటుత్వ, సంపదల్ అన్నారు. అందులో మహత్వ అంటే ఓం. మహత్వానికి అంతటికీ బీజాక్షరంగా ఓంకారాన్ని చెప్తారు. మహత్వ. కవిత్వ ఐం. దేవి భాగవతం పరిశీలిస్తే దాన్ని సారస్వత బీజాక్షరం అంటారు. ఐం. ఓం ఐం. పటుత్వానికి హ్రీం బీజాక్షరం. ఆ హ్రీం భువనేశ్వరి బీజాక్షరం. భువనేశ్వరి బీజాక్షరం కాబట్టి దాని మీద శంకరాచార్యుల వారు పరమాద్భుతమైనటువంటి ఒక పెద్ద స్తుతి పాఠాన్ని రాశారు. కళ్యాణ స్తుతి అని పరమాద్భుతమైనటువంటి స్తుతి. కాబట్టి అది పటుత్వానికి గుర్తు ఆ బీజాక్షరం. ఓం ఐం హ్రీం సంపదల్ ఐశ్వర్యం లక్ష్మీదేవి. శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ అని తెలుగులోకి మార్చి ఓం ఐం హ్రీం శ్రీం అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఎవరు అంటే దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్. కాబట్టి ఆ దుర్గమ్మ ఎవరు అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి. ఏమిటి ఆవిడకున్న లక్షణం అంటే ధార్మికుడైన వారెవరుంటాడో, ధర్మము కోసం ఎవడు తాపత్రయపడుతుంటాడో, ధర్మం కోసం ఏ భోగాన్నైనా నేను పరిత్యజిస్తాను, అధార్మికమైన భోగం నాకు అక్కర్లేదు, నాకు ధార్మికమైన సుఖం కావాలి అని ఎవడు కోరుకుంటాడో అటువంటి వాడికి ఆ తల్లి ఏదైనా ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఆయన చేసిన ఒక్క నమస్కారం. ఆయన ఎంత పూజ చేశాడన్న దాంతో సంబంధం లేదు.
సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే అన్నారు శంకరులు సౌందర్యలహరిలో. సకృన్నత్వానత్వా, ఒక్కసారి ఆయన నమస్కారం చేస్తే చాలట అమ్మవారు కటాక్షించేస్తుంది, కురిపించేస్తుంది. ఎందుకు కురిపిస్తుంది అంటే ఆమెకి ధర్మం అంటే అంత ఇష్టం. ఆమె అవతారములన్నీ ధర్మం కోసం. ధార్మికుడైన వాడెవరున్నాడో ఆయన ఒక సంకల్పం చేశాడనుకోండి, అది అవ్వాలని కోరుకుంటుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, యోగి సత్యమును మాట్లాడడం కాదు, యోగి మాట్లాడినది సత్యమయ్యేటట్టు అమ్మవారు చేస్తుంది. మీరు అందుకే కొందరి జీవితాలని పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. తులసీదాస్ గారి దగ్గరికి ఎవరో ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చింది. ఆయన మంచి ధ్యాననిష్టలో ఉన్నారు, రామచంద్రమూర్తి యొక్క గుణములను మనసులో తలుచుకుని కీర్తిస్తున్నారు. వచ్చి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది. ఆయన బహిర్ముఖుడై తటాలున దీర్ఘసుమంగళీ భవ అన్నారు. ఆమె లేచింది, నా భర్త ఇప్పుడే మరణించారు, మిమ్మల్ని చూసి పరిగెత్తుకొచ్చి ఆర్తితో నమస్కరించాను, నన్ను దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వదించారంది. ఆయన అన్నారు, నా మాట పోవడానికి వీల్లేదు, ఎందుకనంటే అది నా మాట కాదు కాబట్టి. నేను శ్రీరామ ధ్యానంలో ఉండగా నువ్వు వస్తే నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది కాబట్టి అది రాముడు పలికించిన మాట. నీ భర్త చెవిలోకి వెళ్ళి ఆరామనామమే చెప్పు, భక్తితో బ్రతుకుతాడన్నారు. ఆమె వెళ్ళి అదే నమ్మకంతో చెప్పింది రామనామం. వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు. అంటే ఆ భక్తి ఎక్కడుందో ఆ యోగి నోటి వెంట వచ్చిన మాట సత్యమయ్యేటట్టు అమ్మవారు చేస్తుంది. అంతేగాని సత్యమును ఆయన పలికాడు కాదు, ఆయన ఏది అన్నాడో అది సత్యమవుతుంది. కారణం పతంజలి యోగశాస్త్ర భాష్యంలో అంటాడు, అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు. అన్నీ అని కాకుండా అన్నీ కలిపి ఒక్కటి అని, అన్నిటి యందు ఆ పరదేవతనే చూసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నాడో ఆయన నోటి వెంట వచ్చిన మాట యోగి మాట. అటువంటి దుర్గమ్మ ఏది ఇవ్వలేదు అన్న మాట ఉంటుంది తప్ప ఇది ఇస్తుంది అన్న మాట ఉండదు. పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి దుర్గామాత నామం అందుకే అంత గొప్పది అన్నారు. లోకంలో ఎప్పుడైనా ఒక నామము వచ్చింది అంటే ఆ నామము బాలసారి చేసి పెట్టినది కాదు భగవంతుడికి. భగవంతుడికి బాలసారి చేసి పేరు పెడితే వస్తుందా? ఆయనకి సహస్రనామాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి. మధ్యలో 300, 475, 576 ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎవరు పుట్టినా నక్షత్రం ప్రధానం. మనకున్నవి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 పాదములలో పుట్టినటువంటి 2 కాళ్ళున్న ప్రాణులు, 4 కాళ్ళున్న ప్రాణులు అన్నీ సుఖ సంతోషములతో ఉండాలి. శం ద్విపదే, శం చతుష్పదే, అది వేదహృదయం. అన్నీ బాగుండాలి. అన్నీ బాగుండాలంటే 108 నామాలతో కీర్తిస్తారు. కాదు నాకు పరవశం ఆగదంటే సహస్రం, 1000 నామాలు. సహస్రం అంటే 1000 అని కాదు, అనంతం. అనంతమైన నామాలతో నేను కీర్తించానని గుర్తు. దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అంతా ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే ఆ తల్లి యొక్క ఆరాధన చేసినప్పుడు, ఆ తల్లిని నమ్ముకున్నప్పుడు ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి గౌణముగా నామం వచ్చింది. అంటే భగవంతుడు నిర్గుణుడు, ఒక్కొక్క గుణాన్ని ప్రకటించాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఆ గుణము గౌణమై గౌణము నామముగా మారుతుంటుంది. ఉదాహరణ చెప్పాలి అంటే మంగళప్రదత్వం, శుభప్రదత్వం, శోభనత్వం, ఇవన్నీ చెప్పవలసి వచ్చిందనుకోండి శివ అంటారు. వ్యాపకత్వం చెప్పవలసి వచ్చిందనుకోండి విష్ణు అంటారు. ఇది అది అని నేను చెప్పడం సాధ్యం కాదు. రక్షణకి అవసరమైన సమస్త సుగుణములు కూడా ఎక్కడ నిధి అయ్యున్నాయో ఆమెను దుర్గా అని పిలుస్తారు. అంటే ఒక్కసారి మీరు అన్నారనుకోండి ఆ నామాన్ని, నామి మీ వంక చూస్తాడు. ఇప్పుడు సభ జరుగుతోంది అనుకోండి, ఎవరో అకస్మాత్తుగా లేచి కోటేశ్వరారు అన్నారనుకోండి, నేను తటాలన్నట్టు చూస్తాను. ఎందుకంటే అది నా పేరు కనుక. భగవంతుడికి పేరన్నది లేకపోయినా ఆయన గుణప్రకటనం చేసినప్పుడు గౌణమై ఆయనకి నామం వచ్చింది కాబట్టి నామమునకు నామి స్పందిస్తారు.
అది భగవత్ లక్షణం. అందుకే నామము అంత గొప్పదైంది. అందున కలియుగంలో నామం మరీ గొప్పది. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి అంటారు. కలియుగంలో నామం పలకడానికి అంత గొప్పతనం. వ్యాసుడంతటి వాడు భాగవతం చేసేటప్పుడు ఒక మాట అంటాడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటాడు. భగవంతుని యొక్క నామములు, మంచి గుణములు, భక్తులు వాళ్ళ కథలు చెప్పిన గ్రంథములు చదువుతారు. అవి మానస సరోవరముల వంటివి. అక్కడికి హంసలు పెడతాయి. తద్దినం పెట్టినటువంటి విస్తళ్ళు పారేసినటువంటి రేవులకు కాకులు పెడతాయి. భగవత్ సంబంధము లేని సాహిత్యాన్ని భాగవతులైన వారు ఇష్టపడరు. అందుకే భగవంతుని యొక్క నామము కీర్తించడం అంత ప్రధానం. భాగవతంలో ఒక మాట అంటారు, భగవంతుడు యొక్క గొప్పతనం ఏమి అంటే ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నేకన్యల్ కోరదేవుని రమాకాంతాలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్ అంటుంది రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి. నీ యందు ఇన్ని గుణాలున్నాయంది. ఇదిగో ఈ గుణం మాత్రం ఈమె యందు లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని గుణములు ఒక చోట మూర్తీభవించి నిలబడితే చాలా తేలికగా ఆ గుణములు కలిగినటువంటి తల్లి ప్రతిస్పందించి రక్షణ ఇవ్వవలసి వస్తే అప్పుడు ఆ గుణముల యొక్క రాశికి పేరేమి అంటే దుర్గా.